బాలకాండము 48వ సర్గము. సుమతి విశ్వామిత్రుల సంభాషణము. సుమతి విశ్వామిత్రులు పరస్పరము కుశల ప్రశ్నలు చేసుకునిన తర్వాత సుమతి గాదినందునితో ఇట్లనెను. వీరలెవ్వరు? ఏనుగుల వంటి సింహముల వంటి గమనము గలవారు, వీరులు, పెద్ద పులి వృషభముల వంటి బలము గలవారు, పద్మముల వంటి కనులు గలవారు, సరసమైన బుద్ధి గలవారు, బాణ తూణీరములను ఖడ్గములను దాల్చినవారు, అశ్వినీ దేవతల వంటి సుందర దేహం గలవారు, నిండారిన మొలక వయసువారు, దివి నుండి స్వేచ్ఛతో భూమికి దిగివచ్చిన దేవతల వలెనున్నవారు, ఆకార చేష్టలచే ఒక్క మాదిరిగానున్నవారు, వీరిని గూర్చి చెప్పుమా మునీంద్ర. వీరు నీ వెంట ఎందులకు వచ్చియున్నారు? మనుషులెన్నడూ సంచరించని ఈ ఘోరాటవిలో పాదచారులై ఆయుధములు ధరించి ఎందులకు సంచరించుచున్నారు? మునీంద్ర, ఆకాశమును చంద్ర సూర్యుల వలె ఈ ప్రదేశంను వెలుగుజేయుచున్న ఈ యువక్ర విక్రములెవ్వరు? ఎవరి పుత్రులు అను రాజమాటలను విని ముని వారు సిద్ధాశ్రమమునకు వచ్చుట, అచట రాక్షసులను సంహరించుట మొదలగు విషయములన్నింటినీ విశదముగా చెప్పెను. విశ్వామిత్రుని మాటలను విని రాజు సంతోషముతో దశరథ రాజపుత్రులైన రామలక్ష్మణులకు అతిథి పూజలు చేసి సత్కరించెను. ఆ సత్కారములను గ్రహించి ఆ రాత్రి అచ్చటనున్న వారై వేకువనే లేచి మునుల బృందముతో కూడా ప్రయాణమై వారు మిథిలానగరమును సమీపించిరి. మునులు దూరము నుండి దాని సొంపు చూచి మేలుమేలని మెచ్చుచుండా ఆ పురి సమీపమున నాశ్రమము వలె నున్న యొక్క ప్రదేశమును చూచిరి. గౌతమాశ్రమ వృత్తాంతము. అంతా రాముడు విశ్వామిత్రునితో, మునీంద్ర, ఈ ఆశ్రమం ఎవరిది? జనసంచారము లేకయున్నదేమి? అందముగానున్న ఈ ఆశ్రమమున నెవ్వరునూ లేకుండుటకు కారణమేమి అని అడుగా విశ్వామిత్రుడు, బాగు ఈ వనమిట్లు అగుటకు కారణము చెప్పెదను వినుము రాఘవా. బ్రహ్మయంతటి మహానుభావుడగు గౌతమ మహర్షి పూర్వమిచ్చట అహల్యను తన పత్నితో కలిసి చాలా సంవత్సరములు తపస్సు చేయుచుండెను. ఈ సమయంన నొక్కనాడు సమయము జూచి ఇంద్రుడు గౌతముని వంటి రూపంతో వచ్చి అహల్యను జూచి, ఓ అంకన, మన్మథ ప్రేరితులైన వారు ఋతుకాలము వరకు ప్రతీక్షింపజాలరు. కావున నీతో రమ్యింపవలెనను కోరికతో వచ్చి తిని నా కోరిక తీర్పుమని అనేక విధములుగా వేడుకొనగా మునివేషంతో వచ్చిన వారు ఇంద్రుడని తెలిసియు అతని అభిలాషచే దుర్మతి అయి అతనితో సంగమించెను. మరియు ఓ మానద, సచీకాంతుడా, నీతో రమించుటచే నా మనస్సు చాలా సంతోషమును పొందుచున్నది. ఇక చాలాసేపు నిచ్చట నుండకుము, నన్నును రక్షింపుము, త్వరగా వెళ్ళుము అని పలకగా సురేంద్రుడు నవ్వుచూ సంతోషముతో, నీవు భయపడకుము, నేను ఇప్పుడే వెడలిపోయేదను అనుచు గౌతముడు వచ్చునేమోయని శంకతో గబగబా ఆశ్రమము వీడి వెలుపలకు వచ్చినంతనే ఎదుట గౌతముడు ఒక చేత దర్భలను రెండవ చేత సమిధలను ధరించి స్నానము చేసి తడివస్త్రములను ధరించి అగ్నిహోత్రము వలె వెలిగిపోవచ్చు వచ్చుట చూచి కంపించుచు వెలవెలపోవచ్చున ముఖము గలవాడయ్యను. తన రూపంతో వచ్చిన ఇంద్రుడని తెలిసి రూపము దాల్చిన కోపము ఎనున్నట్లు మండిపడుచు నా ఋషినిట్లనెను. గౌతముడు ఇంద్రుని అహల్యను శపించుట, నా వంటి రూపము దాల్చి చెయ్యదగని పని చేసితివిగాన నీ బీజములు తెగి నేలబడునుగాక అని శపించెను. అట్లు శపించిన వెంటనే ఇంద్రుని యొక్క వృషణములు తెగి నేలపై బడెను. మహారోషముతో గౌతముడు తన భార్య అయిన అహల్యను జూచి పండ్లు పటపట గొరుగుచు ముక్కుపుటములు అదుర్చుండా, ఓసి, నీవు చాలా ఏండ్లు గాలియే ఆహారముగా శరీరము తప్పించుచుండగా ఎవ్వరికీ కనబడకుండా నిక్కడనే పెద్ద బూడిదలో పడియుందువుగాక అని శపించి హీనమైన నడవడి గలదానా, ఏనాడు దశరథుని కుమారుడైన రామచంద్రుడి ఆశ్రమంలోనికి వచ్చునో ఆనాడు నీవు పవిత్రవై నీ పాపములు పోగొట్టుకొందువు. అప్పుడా రామునకు అర్హమగు పరిచర్యలను చేసి పూర్వపు లోభమోహములు తొలగిన దానవై నిజరూపమును పొంది నా యొద్దకు వచ్చదమని పలికి ఈ ఆశ్రమమును వీడి హిమవత్ పర్వతమునకు వెడలెను. బాలకాండము 48వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.